రాత్రి వేళ దొంగలు ఎలా వచ్చినో అలాగే ప్రభు దినవర్షణయు మీరు బాగుగా తెలుసుకుంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాక్యమే సెలవిస్తున్నామా. అపోస్తులైన పౌలు మొదటి దశలోనికెళ్ళి 5వ అధ్యాయంలో దేవుడు తేటగా మాట్లాడుతున్న మాట తెలుసా? ఆ సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి మీకు రాయక్కర్లేదు. ఏ కాలం గురించి? దేవుడి యొక్క రాకడ యొక్క సమీపం గురించి మీకు రాయనే రాయవసరం. అపోస్తలుడైన పౌలు దేవుడు ఆత్మ చేత నింపబడిన తర్వాత ఈ మాటలు మాట్లాడుచున్నాడు. ఆయనలో పరిశుద్ధాత్మ నిలబడి అపోస్తలుడైన పౌలులో పరిశుద్ధాత్మ ఉండి ఏం మాట్లాడుచున్నాడంటే, నా ప్రజలైన వాళ్ళారా, దుస్తులైన సంఘముతో ఈ మాటలు మాట్లాడుచున్నాడు. నా బిడ్డలైన వాళ్ళారా, ఇదిగో మీకు రాయక్కర్లేదు, ఆయన సమయము సమీపమైనది. రాదా రుచి చాలా భయంకరమైన రోజు. బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి వస్తాడో తెలియదు. తెలుసా? ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎప్పుడు ఎలా మృతి పొందుతున్నారో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఎలా ప్రవర్తిస్తుందో, ఎక్కడ ఏం జరగబోతుందో తెలియని స్థితిలో ఈరోజు చాలా మంది భయంతోనంగా ఉన్నారు. ఈ సమయం చాలా చెడు దినములు. దావీదు కుమారుడు సొలొమోను అన్నటువంటి వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థము. సమయం దేవుడికి సమర్పించాలి. నువ్వు దేవుడికి సమర్పించావంటే ఆ దేవుడికి సమర్పిస్తాడు. నా ప్రియమైన సహోదరుడు అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మతో మాట్లాడుచున్న మాటలు ఈరోజు చాలా మంది మనుషులకి సమయం ఇస్తారు కానీ దేవుడికి సమయం వస్తారా? అది తిరిగి ఎలా అంతకి సమయం ఇస్తారేమో కానీ దేవుడికి సమయం అవ్వదు. అందుకే దేవుడు అంటున్న మాటల ప్రకారంగా సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం గురించి నీకు రాయక్కర్లేదు. రాయక్కర్లేదు ఎందుకు చేస్తా? అవి వచ్చేటవి ఈరోజు ప్రేమలు లేవు. ఎవరిలో కూడా ప్రేమలు ఉన్నాయా? అవసరం బట్టి వచ్చాయి కానీ అవసరం తీరిపోయిన తర్వాత వదిలిపెట్టేస్తున్నారు. ఈ మనుషులు ఏంటంటే ఇష్టంలో ఆహారం అని చెప్పి ఇష్టమని ఇల్లు తెలుస్తుంది. ఆ ఇష్టమైన ఆహారం అయిపోయిన తర్వాత దాంతో పొందేదని ఎలాగైతే ముడిసి పడేస్తామో ఈ మనుషులు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. కానీ దేవుడు అంటున్న మాట అలా కాదు. మీకు రాయక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలా వచ్చినో అలాగే ప్రభు దేవుడు కూడా వస్తుంది. దేవుడు దినం ఎప్పుడు వస్తుందో మనకు తెలుసా? తెలియదు. ఆయన కూడా వచ్చినప్పుడు తెలుసుకోవాలంటే నీలో ఏకాంత ప్రార్థన ఉండాలి. అన్నిటికన్నా విన్నా నీలో ఏకాంత ప్రార్థన ఉందని దేవుడు అడుగుతున్నాడు. ఆయన సమయం ఎప్పుడు వస్తుంది? దొంగ వాళ్ళు ఎలా నీ ఇంట్లోకి చోరీ చేస్తారో అలాగే దేవుడు ఒక రోజు మన ఊరి గ్రామంలోకి వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు, ఏ రీతిగా వస్తాడో, ఏ రూపంలో వస్తాడో, ఏ రీతిగా సమర్పిస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. తెలుసా? అందుకే దేవుడు అంటున్న మాటల ప్రకారంగా రాత్రి వేళ దొంగలు ఎలా వచ్చినో, దొంగలు ఎలా వస్తారో మనకు తెలుసా? అది ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఏం దొంగతనం చేస్తాడు తెలుసా? దేవుడు కూడా ఎప్పుడు ఎవరు జీవితంలోకి వస్తాడో తెలియదు, ఎప్పుడు ఎవరు ప్రతిభలు మారుస్తాడో తెలియదు, ఎప్పుడు ఏ గ్రామంలోకి వస్తాడో, ఎప్పుడు ఏ కుటుంబంలోకి వస్తుందో తెలియదు. తెలుసా? అందుకే దేవుడు అంటున్న మాట, మీరు జాగ్రత్తగా ఉండి పరిశుద్ధముగా జీవించాలి. మీరు పరిశుద్ధంగా జీవించడం అంటే ఎదుటి వారిని ఏది ఆశించకూడదు, ఎదుటి వారిని పాడు చేయకూడదు, ఎదుటి వారిని ఎప్పుడు కూడా నాశనం కోరకూడదు, ఎదుటి వారి యందు క్షేమం కోరాలి కానీ నాశనం కోరచ్చా? పరిశుద్ధుడు అంటే దేవుణ్ణి అప్పగించాడు. దేవుడికి ఇవ్వడమే కానీ తీసుకోవడం లేదు. తెలుసా? ఆయన బిడ్డని మనం కూడా పరిశుద్ధంగా జీవించాలి. ఆయన మాట్లాడిన మాటలు ఈ సమయం వస్తుందంట. ఏ సమయము? దేవుని యొక్క రాకడ సమయము. ఆయన ఎప్పుడు వస్తాడో, ఏ రీతిగా వస్తాడో సహోదరులారా, ఆ కాలం గురించి ఆ సమయం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ రోజు శ్రమ నుంచి తప్పించే నాథుడు ఎవరు లేడు. ఉన్నాడా? ఏ రోజు తెలుసా? నీవు చేసిన పాపాలకి ఒకరోజు దేవుడు సమయం ఇస్తాడు. ఆ పాపము నుంచి నువ్వు చేసిన పాపాలకి ఆ శిక్షకి ఆ రోజు నేను తప్పించడం లేదనడా? దేవుడు
ఈరోజు మనతో మాట్లాడిన మాటల ప్రకారముగా లోకులు నెమ్మదిగా ఉన్నది ఏమో, లోకం ఎలాగున్నది? నెమ్మదిగా ఉన్నదంట. ఇశ్రాయేలు వరకు అలాగే ఉన్నారు. మాకు ఏ ఆపద లేదు కదా, ఏ బాధలు లేవు కదా, ఏ శ్రమలు లేవు కదా, అంత బాగా ఉంది కదా అనుకున్నప్పటికీ దేవుడి తన మీదకి సమయం పంపించాడు. ఏమైపోయింది? భయంతోనైపోయింది మొత్తం. ఇశ్రాయేలు దేశం అంతా ఏమైపోయింది? చావుకు బాధిస్తుంది, అనారోగ్యానికి గురైపోడు, బాధలకు బాధిస్తైపోడు, చెప్పుకొని వ్యాధులకి, బాధలకి, సమస్యలకి బాధిస్తైపోడు. ఎందుకంటే దేవుడు చెప్పుచున్న మాట. మనం అనుకుంటాం బానే ఉంది కదా, బానే ఉంది అనుకుంటే మేము ఒక్కసారి నీ జీవితంలో గెలుస్తున్న వస్తుంది రాదా? దేవుడు చెప్పుచున్న మాటల ప్రకారముగా ఆయన లోకులు నెమ్మదిగా ఉందని, భయమేమి లేదని చెప్పుకొనిచున్నారే. గర్భిణీ స్త్రీ ప్రసన మీద వచ్చినట్టు వారికి అకాస్తం ఏమొచ్చును? ఆపద వచ్చును. మనం కూడా అంటే బానే ఉంది కదా అనుకుని దేవుడు మర్చిపోతారు చాలా మంది. ఒకరోజు బానే ఉంటుంది నీకు, మరొక రోజు ఏమొస్తుంది? శ్రమ వస్తుంది. దేవుడు చెప్పుచున్న మాట, మీరు నాకు ప్రార్థించండి, మీ మీదకి ఏమి రాబోతుందో దేవుడు చెబుతాడు. చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? ఈ వారం మనకి ఏం అవసరం లేదు కదా, ఈ వారం మనం అందరికి ఎలా అవసరం లేదులే, ప్రార్థనకి ఎలా అవసరం లేకుండా వారాల బట్టి కాదు, నీ జీవితం కొరకు ప్రార్థనకి రావాలి. దేవుడికి నువ్వు సమయం కేటాయించడం మొదలుగా పరిశుద్ధాత్మకు నువ్వు లోపల ఉండాలి. పరిశుద్ధాత్మను ఆర్పివేయకూడదు. అందుకే దేవుడు అంటున్న మాటల ప్రకారముగా 19 ఆత్మ ఆర్పముడి ఏంటమ్మా? పరిశుద్ధాత్మను ఆర్పకూడదు. నర్మచా దేవుడికి పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ పరిశుద్ధాత్మను వెలిగించాలి. ఆ పరిశుద్ధాత్మ అనేక జీవితానికి వెలుగును చూపించాలి. ఆ పరిశుద్ధాత్మ ఎంతమంది చీకటిలో నడుస్తున్నారో ఆ చీకటిలో ఉన్నవాడిని వెలుగులో తీసుకురావాలి. అది దేవుడు ఆత్మ. చాలా మంది ఆత్మను ఆర్పివేస్తున్నారు. గాలేస్తే కొవ్వు తిరిగిపోతుంది, మళ్ళీ ఆ కొవ్వు తిరిగించుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆత్మ ఆర్పబడి ఉందంటే నువ్వు వెలిగిస్తావా? అందుకే దేవుడు అంటున్న మాటల ప్రకారముగా అదే అధ్యాయంలో 19 ఆత్మను ఆర్పుకుడి ప్రవచించినట్టు నిర్లక్ష్యంగా చేయకుడి, సమస్తం పరీక్షించి మేలు చేయని దేవుడు వాక్యం చెప్తున్న మాటల ప్రకారముగా ఆత్మను ఏం చేయకూడదమ్మా? ఆర్పు వేయకూడదు. ఏ ఆత్మని? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మని వచ్చింది. చాలా మంది వేషధారిగా నడుస్తున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఈరోజు లోకానికి వ్యాధైపోయింది. ఆత్మను ఆర్పివేయడం. వెలుగులో నడిచేవారుగా ఉండాలి కానీ చీకట్లో నడిచేవారు ఉండకూడదు. మన ఎవరి సంబంధము? వెలుగు సంబంధులు కనుక వెలుగులో నడవాలి. మనం చీకటికి సంబంధించిన వారికి కాదు నా ప్రియమైన సహోదరి సహోదరులారా, వెలుగు సంబంధులు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు కూడా చీకటిలో నడుస్తున్నారు. చీకటంటే పాపానికి మార్గం చూపించేది, చీకటంటే పాపమును పడవేసేది. ఆ మార్గం కాకుండా వెలుగులో నడవాలి. మనం ప్రియమైన సహోదరులారా, దేవుడు వాక్యంలో జ్ఞానంగా ఆరాధించారు. ఇక దేవుడు చెప్పుచున్న మాటల ప్రకారంగా ఆయన ప్రతి మాట కూడా చెప్తున్న ఆకాశంగా నాశనం ప్రదర్శించిన కనుక వారు ఏమాత్రము తప్పించుకోలేరు. ఎవరి చేతిలో నుంచి? దేవుడి యొక్క చేతిలో నుంచి తప్పించుకోలేరు. ఎవరు చేస్తా? ఆత్మను ఎవరైతే ఆర్పివేస్తున్నాడో వారి దేవుడి చేతి నుంచి తప్పించుకోరా? పరిశుద్ధాత్మను ఎలా చేస్తున్నావా? ఎలా పాలైపోతావు? పరిశుద్ధిని దూషిస్తున్నావా? దూషించబడిపోతావు. పరిశుద్ధాత్మను ఎటకరిస్తున్నావా? ఎటకరించబడిపోతావు. పరిశుద్ధాత్మ చూసి నవ్వుచున్నావా? నవ్వులు పాలైపోతావు. జాగ్రత్త అని వాక్యం సెలవిస్తావు. పరిశుద్ధుడిగా జీవించి పరిశుద్ధాత్మను వెలిగించాలి. ఆత్మ ఆర్పివేయకుండి. ఒక ప్రసన్న ఏదైనా ఉన్న స్త్రీ, గర్భిణీ స్త్రీ ప్రసన్న వ్యాధి ఎప్పుడు వచ్చినా వారికి తెలియదు. తెలుసా? చూడండి అమ్మ, ఒక తల్లి ప్రసన్న వ్యాధితో ఉన్న గర్భవతి అయినప్పుడు ఆమె ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలుసా? మనకే తెలియదు. అదే దేవుడు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎప్పుడు నీకు కష్టాలు వస్తాయో, ఎప్పుడు బాధలు వస్తాయో, ఎప్పుడు శ్రమలు వస్తాయో, ఎప్పుడు ఆటంకాలు వస్తాయో తెలియదు. తెలుసా? అందుకే దేవుడు అన్న మాట ఏం చేస్తా? నువ్వు ప్రార్థించు, వెలిగెత్తి ప్రార్థించు, మోకరించి ప్రార్థించు. నీ శ్రమలు పోవాలంటే ప్రార్థన చేయాలి, నీ సమస్యలు పోవాలంటే ప్రార్థన చేయాలి. ఇక్కడ చాలా మంది ఏం చేస్తా? వారిని ద్వేషిస్తారు. దేవుడు ప్రేమించేది ద్వేషించేవాడు కాదు.
ఆయన బిడ్డలైన మనం కూడా ప్రేమించాలి కానీ ద్వేషించకూడదు. నీకు ఈరోజు సహాయం చేయి, లేదంటే మాని, అంతేగాని ఒక పాలు చేయచ్చా? దేవుడు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. మనందరం కూడా ఇలా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాము. క్రైస్తవులే కాదు, ప్రార్థనకు వచ్చేవాడే కాదు, ప్రార్థనకు రాను కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నారు. వారికి ఎలాగెలాగే వినియోగించో తెలీదు, తెలుసా? ఎవరిని పరిశుద్ధిని ఎలా వినియోగించో తెలీదా? తెలుసా? ఇక దేవుడు వాక్యం చెప్తుంది చూడండి, 5వ అధ్యాయంలో 3వ వచనంలో ఆయన గర్భిణీ స్త్రీకి ప్రశ్న వేద వచ్చినట్లు వారికి ఆకర్షితముగా నాశనము తటాసించిన కనుక వారు ఏమాత్రము తప్పించుకోలేరు. అపోస్తలుల పౌలు మొదటి దశలో లేఖ సంఘానికి వాక్యం చెప్తున్నారు. మీరు చేసిన తప్పులకి మీరు దేవుడి చేతులు తప్పించుకోగలరా? చాలా మంది చూడండి, వారి చేతులను తప్పించుకున్నాం కదా, ఈ చేతులను తప్పించుకున్నాం కదా, లోకంలో ఉన్న వాడి దేవుడిని తప్పించుకోవచ్చేమో కానీ పరిశుద్ధుడి చేతులు వచ్చి ఎవరు తప్పించుకోగలరా? నీవు చేయనిది ఏదైనా అది దేవుని జ్ఞానిగా తెలుస్తుంది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుల పౌలు మాటిస్తున్న మాటల ప్రకారముగా మీరు పరిశుద్ధులుగా జీవించాలి. అసలు పరిశుద్ధత ఏంటి? మన తండ్రి దేవుడు మన ప్రభువు యేసుక్రీస్తు మనము నమ్ముచున్నాం కనుక ఆయన వల్ల మనం నడుస్తున్నామా? పరిశుద్ధాత్మ అపోస్తలుల పౌలుకి దేవుడు పరిశుద్ధాత్మ ఇచ్చాడు. చీకట్లో ఉన్న సౌలుకి దేవుడు వెలుగు చేత పరిశుద్ధాత్మను దయచేసి అపోస్తలుల పౌలు వెలుగులోకి వస్తమే కాక అనేకమైన వారిని వెలుగులో తీసుకొచ్చాడు. తీసుకురాడా? జాగ్రత్త కలిగించున్నామా? సౌలు వెలుగులోకి వస్తున్నప్పుడు ఒకడే వచ్చాడా? తనకంటే ఎంతమంది తీసుకొచ్చాడు? అనేకమైన మంది వెలుగులోకి తీసుకొచ్చాడు. నువ్వు కూడా ఒక్కడే వెలిగించబడమే కాదు, తోటి వాడిని వెలిగించాలి. అంటే తోటి వాడిని పరిశుద్ధుడిగా దయచేయాలి. పరిశుద్ధాత్మగా ప్రభువు మనకి ఇచ్చిన వరమిది. పరిశుద్ధాత్మ అంటే ఆయన ఇచ్చిన వరము. ఆ వరమును మనము సరిగ్గా వెలిగించుకోవాలి. వెలిగించుకున్నామా? గెహాజీకి దేవుడు ఆత్మ ఇచ్చాడు, పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ గెహాజీ ఏం చేస్తాడు? లోక ఆశల కొరకు, లోక సుఖాల కొరకు ఆశపడిపోయి పరిశుద్ధాత్మను అమ్మివేసుకున్నావు. ఆ రీతికి మనం కొనొచ్చా? ఆ రీతిగా నువ్వు కొట్టి నీవు కూడా వెలలేని వ్యాధికి బానిస్తావు కావా? పరిశుద్ధాత్మను మనం ఎలా వెలిగించుకొని, మనం పరిశుద్ధాత్మ అంటే చీకట్లో ఉన్న వాడిని వెలుగులోకి తీసుకురావాలి. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారం 4వ వచనం, సహోదరులారా ఆ దినము దొంగల వలె మీ మీదకి వచ్చిన వీరు చీకట్లో ఉన్న వారి కాదు. ఎవరమ్మా? మన చీకట్లో ఉన్నవారమ్మా. పౌలు దేవుళ్ళకి రాకముందు, పౌలు దేవుడు ఆత్మ రాకముందు చీకటికి సంబంధించిన వాడు. అపోస్తలుల పౌలు దేవుడి వైపు రాకముందు, దేవుళ్ళో ఉండకముందు, దేవుడి వాక్యం చదవకముందు, దేవుడి ప్రార్థన చేయకముందు చీకటిలో ఉన్నాడు కనుక అతనికి ఏమి లేదు, పరిశుద్ధాత్మ విలువ అని తెలుసా? ఆ పరిశుద్ధాత్మని ఏం చేయాలో, ఆ పరిశుద్ధాత్మని ఎలా వినియోగించుకోవాలో ఆ సౌలు తెలుసు. ఎప్పుడైతే దేవుడు మనకి లోపడి ఆ సౌలు పౌలుకి వచ్చిన తర్వాత ఈ పరిశుద్ధాత్మని అనేకమైన మందికి చూపించాడు. చూపించలేదా? పరిశుద్ధాత్మ ఏం చేస్తా? దేవుణ్ణి కనపరచడము. పరిశుద్ధాత్మ అంటే తప్పుపోయిన వాడిని వెతికి రక్షించడము. పరిశుద్ధాత్మ అంటే నశించుచున్న వాడిని వెతికి రక్షించడము. పరిశుద్ధాత్మ అంటే చీకట్లో ఉన్న వాడిని వెలుగు తీసుకురావడము. ఎవరైతే దేవుడు అంటే తెలియదో వారికి దేవుడి గురించి చెప్పడము, అది పరిశుద్ధాత్మ. పరిశుద్ధుడిగా జీవించాము. జీవిస్తున్నామా? శరీరం పరిశుద్ధంగా ఉన్నామా కానీ ఆత్మ పరిశుద్ధం లేదన్నా. అందుకే దేవుడు అన్నాడు, మీ ఆత్మలు ఆరిపోతున్నాయి, వెలిగించే ఆత్మ ఒకటే లేదన్నా. దేవుడు చూడమ్మా, మనం ఎలా ఉండాలి? ఆడిపోడే ఈ నాశనం ఎప్పుడు అంటాం, అలాగంటే తప్పు. ఎందుకు? ఒకవేళ పాడైపోతే ఎదుట నీకు మంచి చేస్తా చేయడా?
వాడిపోవాలి ఈడిపోవాలంటూ కాదు. ప్రభా వాడు బాగుంటే నాకు చాలు, ఎందుకు తెలుసా, ఒకవేళ నేను నాశనం అయిపోతే వాడు సాయం చేస్తారు కదా అని ఆలోచన నీలో. అందుకే దేవుడు అంటున్న మాట, మన చీకటి సంబంధులం కాదు, వెలిగించే సంబంధులము. మనం వెలుగులో నడవాలి, చీకటిలో కాదు. దేవుడు అన్నాడే, ఏ నేరము చేయని వారు దేనికి భయపడతారా? తప్పు చేస్తున్నాడు భయపడతారు, తప్పు చేయడం భయపడతారా? భయపడతారమ్మా? భయపడతారు. దేవుడు అంటున్న మాట, మీరు వెలుగు వారి కాదు, చీకటి వారి కాదు, వెలుగువారు. యెహోవాని పత్రిక ఏమని చేస్తా, మీరు వెలుగు సంబంధులు కనుక మీరు వెలుగులో నడవాలి కానీ చీకటి వారికి కాదు. చీకటి వారు మనం, చీకటి అంటే దేనికి మార్గము? నిన్ను పడవేయటకు కారణము. మనం వెళ్ళే ప్రయాణంలో చీకటి మనకు ఆ రోడ్లో ఏ ముళ్ళు ఉన్నాయో, ఏ రాయిలు ఉన్నాయో, ఏ గుంతలు ఉన్నాయో, ఎక్కడేమో తెలుస్తా మనకే తెలియదు. అదే మార్గంలో వెలుగు ఉందంటే ఏం తెలుస్తుంది? ఎక్కడ గుంటలు ఉన్నాయి, ఎక్కడ రాయిలు ఉన్నాయి, ఎక్కడ చెట్లు ఉన్నాయి, అక్కడ సమస్త మనకు కనబడుతుంది. అందుకే దేవుడు అన్న మాట ఏం చేస్తా, నేను వెళ్ళే మార్గం నా యెహోవాకు తెలియను, నేను వెళ్ళే మార్గం నా దేవుడికి తెలుసును, నా ప్రార్థనకు నా దేవుడి వాక్యము వెలుగై ఉన్నది. నువ్వు ఎప్పుడైతే దేవుడి వాక్యాన్ని చదువుకున్నావో అప్పుడు వెలిగించబడతావు. ఆరిపోయి ఉన్నావా? ఒకవేళ యెషయా గ్రంథంలో 11వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నాడు, యెషయా మొద్దు నుంచి ఎలాగైతే చిగురు పుట్టినో నువ్వు కూడా మొద్దు వలె ఉన్నావా, వాక్యం చదువుకో, చిగురిస్తాడు దేవుడు. చిగురించడా? చాలా మంది నిరాశతో ఉంటారు. నా బ్రతికెందుకు, ఎందుకు బ్రతికినా దండగా, నా దేవుడు ఉన్నాడే, నా ప్రార్థన ఆలకిస్తలేదు, నా అప్పులు తీర్చలేదు, నా కష్టాలు తీర్చలేదు, నా బాధలు తీర్చలేదు, నా శ్రమలు తీర్చలేదు, ఎందుకు అనుకుంటారు? అనుకోకు. యెషయా మొద్దు నుంచి ఎలాగైతే దేవుడు చిగురు పుట్టించాడో నీ జీవితంలో దేవుడు వెలుగు పుట్టిస్తాడు. తెలిసిందా? మరి సపోజ్ మనం ఏం చేస్తామంటే చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ నమ్మకం అనుకో. చాలా మంది ఈ మందులో చాలా మంది భక్తులు వచ్చేవారు, చాలా మంది విశ్వాసులు వచ్చేవారు. వారు వచ్చి మానేస్తారు. వారికి ఒక వేళ కార్యం జరగదనుకున్నా కార్యం జరిగాకే మానేస్తారు. వారి కార్యం జరగదనుకో మానేస్తారు అనుకో పర్లేదు. వారి కార్యం పొందుకున్న తర్వాతే, చీకట్లో ఉన్న వారు వెలుగులోకి వచ్చిన తర్వాతే, వెలుగులో రక్షించబడిన తర్వాతే, వెలుగంటే తెలిసిన తర్వాతే మళ్ళీ చీకట్లో పడిపోయారు, మళ్ళీ అదే మార్గం నడుస్తున్నారు. కానీ దేవుడు ఏమని తెలుసా, నేనే సత్యమైన దేవుడని, పరిశుద్ధమైన దేవుడైనా, వెలుగు సంబంధం కాదు. దుష్టులను చూసి భయపడుకో, వారు ఎంతకాలం మీద ఇస్తారు? దుష్టులు నాకు స్నేహకు, దుష్టులు అంటే నాకు వ్యయము, ఆ దుష్టుల మార్గం నాకు అసహాయము అని దేవుడు అంటున్నాడే. చీకటిలో నడిచే వరకు నడవకు. ఒక మాట చెప్తున్నా ప్రియమైన సహోదరులారా, ఒక్కసారి నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత వెనక్కి తీసి చూడకూడదు. చూడొచ్చా? సౌలు నుంచి పౌలులోకి వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసాడా? చూడలేదు. తన జీవితం అంతా దేవుడికి సమర్పించుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను ప్రభువా పాపము చేస్తా, నేరము చేస్తా, అపహాస్యమైన ఎన్నో చేస్తా, అవన్నీ నన్ను తీసేసి పరిశుద్ధుడిగా ఉంచా కనుక నన్ను వెలుగులో నడిపించావు, ఇంకా మార్గంలో వెళ్ళచ్చా? ఒక మాట జ్ఞాపకం చేసుకో, నువ్వు వెలిగించబడలేదని కారణం చేస్తా, నువ్వు చీకట్లో నడుస్తున్నావు. నువ్వు నడుస్తూ కాకుండా నీతో ఎవరు చీకట్లో నడిచా కనుక నువ్వు కూడా వెలిగించబడలేకపోతున్నావు. నువ్వు వెలిగించబడాలంటే నీకు ఏదైతే చీకటిగా ఉందో దాన్ని తీసేయాలి. మొదలుగా చేస్తున్నావా? దేవుడు యొక్క వాక్యం చూడండి. మనం ఇక్కడ ఒక కొవ్వొత్తి వెలిగించాలంటే అన్ని ద్వారాలు మూసేస్తాం. సరే అనుకున్నాం, ఏదో దాని నుంచి గాలి వస్తుంది, మనం ఎంత కొవ్వొత్తి వెలిగించిన ఏమవుతుంది? ఆరిపోవాలి. మన మందుల చుట్టూ అన్ని మూసేస్తాం, అన్ని కిటికీలు వేసేస్తాం, అన్ని డోర్లు మూసేస్తాం, అన్ని చేస్తాం, మధ్యలో కొవ్వొత్తి తిరిగేస్తాం. ఏదో చోట చిన్న గాలి వస్తుంది, కానీ మనం చూడాలి ఎక్కడ వస్తుందో గాలి ఏంటి, ఆ గాలి ఆ కొవ్వొత్తి ఆరిపోయే కారణం ఏంటి, అన్ని వేసినట్టు కోసం కాదు, ఉన్న ఎక్కడ చుట్టూ వెతకాలి. నువ్వు కూడా ఎదురు రాలే కారణం వేస్తా ఇది ఏదో చీకటి నడిపిస్తుంది. అలాగైతే మన మందులోకి గాలి వస్తుందో నీ జీవితంలో కూడా ఒక మనిషి వచ్చాడు.
నిన్ను చీకట్లో నుంచి వెలుగులోకి రాకుండా పట్టుకుని ఉన్నాడు. వెతుక్కో ఒకసారి. మనుషులో వస్తువో ఏదో తెలియదు కానీ నేను ఎదగేస్తున్నా చుట్టూ ఎలాగైతే డోర్లు మూసేసి గోరు వెలిగించామో నీలో ఉన్న చీకటి తీసేసి ఎలుగులోకి రా. వస్తావా? అర్థమవుతుంది? దేవుడు ఏమన్నారు? మీరు చీకటి వారు కాదు, ఎలుగువారు. ఎలుగుగా ఉండాలంటే, నువ్వు వెలుగులోకి రావాలంటే నిన్ను ఏదో అపవాది లాగేస్తుంది. నేను వెలుగులోకి రాకుండా, దేవుడిలోకి రాకుండా నిన్ను ఏదో అపవాది ఆపుతుంది. ఆ అపవాది తొలగిపోవాలంటే ఇంకా గట్టిగా ప్రార్థన చేయాలి. చేస్తున్నావా? దేవుడి దగ్గర రావాలని ప్రార్థన చేస్తావు. 99 అపవాదులు పోయినాయి, ఒక అపవాది పోలే. ఒకటే ఆలోచించేవంటే రాగలవా? దేవుడు ఏమో చేస్తా, ఒక్క నేరం చేస్తున్న వాడైనా నా దగ్గర రావడానికి అర్హత లేదు కదా. 100 నేరాలు చేసిన వాడైనా, 1000 నేరాలు చేసిన వాడైనా, 100 తప్పు చేసిన వాడైనా దేవుడి దృష్టిలో ఒక్కటే కదా. ఆయన కంటితో చూచి చెవులతో వినేవాడు కాదైనా, కన్ను రెప్పలతో చూస్తాం. నీ జీవితంలో కూడా అలాగే ఉంది. ఒకవేళ చీకటిలో నడుస్తున్నావా, చేస్తున్న పనులు అన్ని ఫెయిల్ అయిపోతున్నావా, వ్యాపారం ఫలిస్తలేదా, సమస్యలా, కుటుంబంలో ఒకరికొక నెమ్మది లేక బాధపడుచున్నావా, రా ప్రార్థన చేయి. ఆ చీకట్లో నుంచి యెషయా మొట్టు ఎలాగైతే జీవింపబడిందో నీ కుటుంబం దేవుడు ఆశ్రయించబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగునే గాక. దేవుని వాక్యం చెప్తుందమ్మా, మనసులో పాపం పెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మనసులో పాపం పెట్టి ప్రార్థన పాడితే దేవుడు ఆలకించడు. మనసులో పాపం పెట్టి బైబిల్ చదివితే దేవుడు ఆలకించడు. మనసులో పాపం పెట్టుకుని ఉపవాసం చేస్తే దేవుడు ఆలకించడు. ఆలకిస్తాడా? పాపము తీసేసి ప్రార్థించి దేవుడు ఆలకిస్తాడు. పాపము తీసి పాటలు పాడి దేవుడు ఆరాధిస్తాడు. పాపము తీసేసి వాక్యం దేవుడిని చూస్తాడు. పాపము తీసి ఉపవాసం చేయి, నీకు దేవుడు ఫలితమిస్తాడు. ఎవడా? దుర్నీతిలో పెట్టుకుని పరిశుద్ధంగా జీవించడం మంచిది కాదు. పైకేమో వెలిగించబడుతున్నాం, నానేమో చీకటిగా ఉన్నాం కాదు, లోపల వెలిగించబడాలి. నువ్వు వెలిగించినప్పుడు అనేక మంది జీవితం వెలిగించబడాలి. నేను చూసి అనేక మంది ఏమనుకోని ఉంటే వాళ్ళ బతకాలి రానాలి. అన్నయ్య వచ్చిన అది బతుక అలా బతికితే ఒక్క క్షణమైన ఆడిలా బతకాలి. ఏమన్నా తెలుసా? ఒక్కరోజు బతికినా దేవుడు కుమారుడిగా బతకాలి అని చేయము. ఆళ్ళగానా, ఏళ్ళగానా, ఆమెలాగానా అలా కాదు. బ్రతికామంటే పరిశుద్ధంగా బ్రతకాలి. ఆడున్నంత కాలం వాడు వెలిగించిన వాడమే కాదు, అనేక మంది వెలిగించాడు. వాడు తింటమే కాదు, తిండి లేని వారికి అనేక మందికి సాయం చేస్తాడు. వాడు పోగొట్టమే కాదు, ఎవరైతే పాడైపోడో వారందరినీ బాగు చేస్తాడు అన్నట్టు మాట్లాడుకున్నాం. ఇక దేవుడు మాట్లాడిన మాటల ప్రకారంగా సహోదరులారా, ఆ జన్మ దొంగ వారే మీ మీదకి వచ్చిండు. మీరు చీకటిలో ఉన్నవారు కాదు, మీరందరూ వెలుగు సంబంధులు. ఎలా సంబంధులమమ్మా? ఎవరి సంబంధులము? ఇక్కడ 2 ఉన్నాయి, చీకటి వెలుగు ఉంది. చీకటి ఉంది, వెలుగు ఉంది. మన వెలుగులో పనిచేయడానికి ఇష్టపడతాం, చీకటిలో పనిచేయడానికి ఇష్టపడతామా? వెలుగులోనే పనిచేయడానికి ఇష్టపడతాం. చీకట్లో ఏం చేయాలి? పడుకోవాలి, విశ్రాంతినివ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చీకట్లో పని చేస్తున్నాం అంటే పాపము చేయించున్నాం. దేవుని కావాలని ఏది చేసినా అది చీకటే. ఈరోజు నువ్వు ఏం చేయాలి? వెలిగించబడాలంటే ప్రార్థన చేయాలి. మోకాల ప్రార్థన, ఏకాంత ప్రార్థన నీలో ఉండాలి. అవునా? పరిశుద్ధంగా జీవించాలి. ఈరోజు ప్రియమైన సహోదరుడు, వెలిగించు. ఏం వెలిగించాలి? నీ హృదయం వెలిగించాలి. దృష్టిని అలజడి చేస్తాడు, పడగొట్టేస్తాడు. నీ కుటుంబంలో సమస్యలు చేస్తాడు. నీ కుటుంబంలో ఆనందం లేకుండా, నెమ్మది లేకుండా, నీ బిడ్డ ఎందు, నీ మనవరాలు, మనవలందు, నీ భర్త ఎందు, నీ భార్య ఎందు సమాధానం లేకుండా చేస్తాడు. నువ్వేం చేయాలి? ఆ దృష్టిని ఏం చేయగలరు? ప్రార్థన చేస్తానంటే అపవాది తరుముకోతే పోదా ఏమైనా చేయగలైనా. అపవాది చేస్తున్న కీరణను మేలుగా మార్చగలిగే దేవుడు ఆయన. గాచనా ఆయన పెద్దలైన వాడిని అపవాది ఏం చేస్తుంది? చీకట్లోకి రావాలని చూస్తుంది. నువ్వు వెలిగించబడ్డావు,
జాగ్రత్తగా ఆలకించామా? నువ్వు దేవుడు ఎందుకు వెలిగించబడతావు అంటే నువ్వు రోజు ప్రార్థనకు వస్తావు, వారం వారం ప్రార్థనకు వస్తావు. అది దుష్టులు వాచలేక, అపవాది వాచలేక నీలో చోరబడి నేనేం చేస్తే చీకటిలోకి రాద్దామని నేను ఎంతో పలుమార్లు శోధిస్తుంది. అయినా నువ్వేం చేయాలి? నువ్వు ఎన్ని శోధనలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని శ్రమలు పెట్టినా నేను దేవుడి మార్గం నుంచి రాను. వస్తావా? రాకూడదు. నీకు అపవాదిని ఏం చేసినా అవన్నీ మేలుగా దేవుడు మారుస్తాడు. మార్చడా? ఆలోచించడా? 10 మంది నీకు కీడు చేసినా ఆ 10 నీ మేలుగా దేవుడు మారుస్తాడు. మార్చడా? అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. తెస్సలోనికీయుల సంఘములకు అపోస్తలుడైన పౌలు తేటగా చెప్తున్నారు, మీరు చీకటి వారు కాదు, ఎలుగువారు. వెలిగించబడాలి. నువ్వు వెలిగించబడమే కాక తోటి వారిని వెలిగించాలి. వెలిగిస్తున్నావా? పరిశుద్ధాత్మ అంటే వెలిగిస్తుంది. మోషేకి దేవుడు ధర్మశాస్త్ర ప్రకారంగా పరిశుద్ధాత్మ దయచేసి ఎర్ర సముద్రుడు తాయిగా చేస్తాడు. ఒకవేళ నువ్వు నీ కుటుంబం వేరైపోయిందా? నీ కొడుకుల ప్రార్థన వేరైపోయినా? నీ కొడుకుల జీవితం పాడైపోయిందా? నీ కుటుంబం ఒకరికొకరు నెమలు లేక, ఒకరికొకరు సమాధానం లేక విడిపోయాడా? విడిపోబడి ప్రార్థించి కలిపే దేవుడు అన్నా లేడా? దేవుడు అన్న మాటల ప్రకారంగా మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులు అయి ఉన్నారు. మనం రాత్రి వారము కాదు, చీకటి వారము. ఎవరి కాదమ్మా? మన దేవుడి బిడ్డలమే కదా, అపవాది బిడ్డలం కాదు. నువ్వు దేవుడి బిడ్డలో కనుక ఎలాగేమన్నాలి? వెలిగించబడాలి. వెలుగుతున్నావా? చీకట్లో చేస్తున్నావు కదా అనుకుంటున్నావా? చీకట్లో ఏం చేస్తున్నా ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? దేవుడు చూస్తాడు. చూడ వాక్యం అంటున్న మాట ప్రకారంగా నేను పరిశుద్ధమైన దేవుణ్ణి. ఈ వాక్యం ఒక మనిషికి నచ్చాలను, ఒక సంఘానికి నచ్చాలను, ఒక కుటుంబం కోసం రాలే, వేల కోట్ల జీవితాల కోసం ఈ వాక్యం దేవుడు రాసించలేదా? ఎవరైతే వాక్యం చదువుకున్నాడో వాడు వెలిగిస్తాడు. ఎవరైతే శ్రద్ధగా వాక్యం పెట్టినాడో వాడు దీవించబడతాడు. కుమారులారా, తండ్రి ఉపదేశమును ఆలకించుడి, సదోపదేశముతో మీరు ఆలకించుడి. ఏం చేయాలమ్మా? నువ్వు వెలిగించబడాలంటే దేవుని యొక్క వాక్యం శ్రద్ధగా ఆలకించాలంటే ఆలకిస్తున్నావా? ఈనాడంటే మనకి బైబిల్ చదవడానికి ఏముంది? కార్యం, పర్మిషన్ ఉంది. గతించిన పూర్వాల్లో బైబిల్ ఉన్న వాడిని చంపేసేవాడు, బైబిల్ పట్టుకున్న వాడిని చంపేసేవాడు. ఒక అతను బ్రిటిష్ కాలంలో బైబిల్ తెస్తే చంపేసేవాడు. ఒక అతను ఏం చేసేవాడు తెలుసా? ఆయన బౌండర్ దాటే ముందు ఎన్నో బైబిల్ తెచ్చుకోవడంట. ఇల్లే కాలంలో ఏం బైబిల్ దొరికినా ఏం దొరికినా ఆయన సీల్ చేసి ఆ మనుషుని చంపేసేవాడు. అతను ధైర్యంగా ఎంతో మందికి బైబిల్ పంచిపెట్టాడు. ఎలా పంచిపెట్టాడు తెలుసా? చెక్ పోస్ట్ వచ్చేటప్పటికి అంతకు ముందు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నేను ఎవరి చేతికి చిక్కబడకుండా వెలిగించేలా దయచేయ ప్రభా. నువ్వు ప్రార్థించి నీ సమస్యలన్నీ పోతాయి. నువ్వు దేంట్లో బంధించబడి ఉన్నావు, ఏ చెరసాల్లో బంధించబడి ఉన్నావో, పౌలు స్త్రీలో ప్రార్థించగా చెరసాలు బద్దలైన అవునా? నువ్వు ప్రార్థించు. మనం చదువుకున్న పౌలు అతను బంధించి శరసాల్లో పడేస్తారు. ఎక్కడ పడేస్తారమ్మా? శరసాలు అనగా ఇప్పుడున్న మనకి జైలు చూడండి, ఆ జైలు ప్రకారంగా శరసాల్లో పడేస్తారు. పౌలు స్త్రీలు ఏం చేస్తాడు? దేవుణ్ణి ఆరాధించాలని, దేవుడిని ప్రస్తావించాలని పాడుతున్నారు. ఏం పాటలు పాడుతున్నారు? దేవుడి పాటలు పాడుతున్నారు. పౌలు స్వరం ఎత్తగానే అతనున్న శరసాలకి ఏమొస్తుంది? విడుదల వస్తుంది. తన పక్కన చేస్తారు, భయపడుతున్నాయి. ఏంటి? పౌలున్న శరసాల్లో ఏదో అవుతుంది, స్వరున్న శరసాల్లో ఏదో అవుతుంది, ఏదో వస్తుందని వారందరూ భయపడుతున్నారు. మీరు పౌలు ఏం చేస్తారు? ధైర్యంగా ప్రార్థిస్తున్నారు. ఎందుకు? నేనున్న బంధకాల నుంచి దేవుడు నన్ను విడుదల చేయడానికి వస్తున్నాడు. అసలేదా? నువ్వు కూడా బంధింపబడి ఉన్నావా? బంధువులు వెలువేస్తారని బంధింపబడి ఉన్నావా? స్నేహితులు వదిలిపెట్టాలని బంధించబడి ఉన్నావా? గ్రామస్తులంతా వేరు చేసిన బంధించబడి ఉన్నావా? అప్పుల బాధలు బంధించబడి ఉన్నావా? నెమ్మది లేక బంధించబడి ఉన్నావా? కుటుంబంలో సమాధానం లేక బంధించబడి ఉన్నావా? ఆరోగ్యం బాగోక బంధించబడి ఉన్నావా? ప్రార్థించే అపోస్తలుల ప్రభువుని ఎలాగైతే చేస్తాను లేపాడు, నీవున్న బొత్తు నుంచి దేవుని లేపుతాడు. లేపడా? దేవుడు నీకు నాకు ఇచ్చింది ఒకటే, ప్రార్థన వాక్యం ఆయుధం నీకు నాకు దేవుడు ఇచ్చాడు.
కనుక ప్రియమైన సహోదరులారా, అపోస్తలుడైన పౌలు చెప్పిన మాటల ప్రకారముగా సత్యమైన దేవుడు నమ్ము. నువ్వు చేస్తున్న ప్రార్థన ఒకసారి పరీక్షించుకో. అన్ని బంధకాలు మూతపడిపోయినాయి కనుకున్నాయేమో, ఏదో నేను పీడిస్తుంది, అందుకే దేవుడు ఎదుగు వస్తాడా? మనం ఎదగాలంటే ఏం చేయాలి? నీలో ఉన్న అపవాదం తీసేసి చేస్తున్నావా? ప్రార్థన చేయి. వాక్యం అంటుంది కదా, మన వెలుగు వారిమే కాదు, చీకటి వారికి కాదమ్మా. వెలుగంటే ఏంటి? తోటి వారికి మార్గం చూపించేది. నీకు దేవుడు ఎలాగైతే మార్గం చూపించాడో, మార్గం తెలియక ఉన్న వారికి నువ్వు మార్గం చూపించాలి. నీకు దేవుడు నీకు ఎలాగే సహాయం చేస్తాడో, ఎవరైతే సహాయం కోసం వేసి చూస్తున్నారో వారికి సహాయం చేయాలి. వెలుగంటే ఏంటి చేస్తా? సహాయం చేయడా. నీ చుట్టుపక్కల వారు ఎవరైనా చీకట్లో ఉన్నారా అంటే చెప్పలేని బాధలో ఉన్నారా? నువ్వు వెలిగించబడ్డావా? నీ వెలుగు వారికి దయచేయాలంటే నీకున్న దాంట్లో సగం వారికి ఇవ్వాలి. ఇస్తావా? అదే వెలుగంటే. మీరు వెలుగు సంబంధులే కానీ చీకటి సంబంధం కాదు. కనుక ప్రియమైన సహోదరులారా, మనం వెలిగించుకోవాలి. ఈ సంఘంలో ఎంతో మంది చీకట్లో వారేశారు. మన మందిరానికి ఎంతో మంది చీకట్లో ఉన్నవారు ఆపదలో, కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులు, శోధనలో, జాబులు లేక, చదువు లేక, జాబులు రాక, చదువులు పేలైపోయి, కుటుంబం నెమ్మది లేక, గృహాలు లేక, అప్పుల బాధలు, అనేకమైన బాధలు వచ్చి ఈ కుటుంబంలో చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన తర్వాత వారు ఏమైనా మళ్ళీ వెనపడికి వెళ్ళిపోయారు. చీకట్లో ఉన్న వారు వెలుగులోకి దేవుడు తీసుకొచ్చాడు. వారు ఏం చేస్తున్నారు? మళ్ళీ అదే చీకట్లోకి వెళ్ళిపోయారు. సంతోషం ఉందా? ఆనందం ఉందా? సమాధానం ఉందా? నెమ్మది ఉందా? దేవుడు ఎందుకంటే కదా, నీవు చేసిన ఉపకారం దేన్ని కూడా మరవకము. మరవచ్చా? అదే కదా, ఊరుకున్న ప్రాణమా నెమ్మదిగా ఉండు, తినుము, త్రాగము, సుఖించుము, యెహోవా చేసిన ఉపకారం దేన్ని కూడా మరవకము. మరవచ్చా? దేవుడు ఆనాడు నా స్థితిలో వచ్చి నన్ను లేపాడే, నేను నా అపత్కరమైన బాధలు నుంచి నన్ను లేపాడే. ఆనాడు చూసి నేను అదిగో చావు కేసులో ఉన్నప్పుడు దేవుడు సహాయం చేస్తాడే. ఏది మనిషినా నీ మేలుని మరొకరు జ్ఞాపకం చేస్తాను. అదే రోజు మాకు చాలా మంది చూడండి అమ్మా, ఏం చేస్తారంటే నేను చేసిన కార్యం మర్చిపోరు. దేవుడు చేసిన కార్యాలు మనుషులు మర్చిపోతారు. మనుషులు చేసిన కార్యం గుర్తుండదాకే. ఈరోజు చాలా మంది దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయి చీకట్లో బ్రతికిన వారు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. ఒకనాడు చీకట్లో బ్రతికిన వారిని ఈ మందులోకి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు? వారిని వెలుగులోకి తీసుకొచ్చాడు. మళ్ళీ వాళ్ళు ఏమైపోతారో అదే చీకటి బానిస అయిపోతారు. అంటే మళ్ళీ అదే కష్టాలు బానిస అయిపోతారు. దేవుడు వాక్యం యథార్థమైన వాక్యం. యథార్థంగా ప్రవర్తించు, నీతిని అనుసరించు, హృదయపూర్వక నిజం పలికి వారే ఆయన గృహంలో అతిథిగా ఉంటారు. అవునా? ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తాడో, ఎవరైతే యథార్థంగా జీవిస్తాడో, ఎవరైతే పరిశుద్ధంగా మాట్లాడతాడో, ఎవరైతే పరిశుద్ధంగా దేవుడు వెలుగుతాడో వాడే పరలోక రాజ్యంలో వారసులని దేవుడు వాక్యం సెలవిచ్చింది. మనం వెలిగించబడి ఉండాలంటే తోటి వాడిని వెలిగించాలి. చాలా మంది పైకి ఎగితే మానవాళ్ళు బయట వాడిని ఆర్పివేస్తారు. చూడండి అమ్మా, పైకి పరిశుద్ధంగా ఉంటాం, లోనేమో ఒకరితో గొడవ పెడతాం. పైకి పరిశుద్ధంగా జీవిస్తాం, వారు బాగుంటే మార్చాం. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారు ఎగిరితే మార్చాం. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారి బిడ్డకి జాబ్ వచ్చిన మార్చాం. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారి మంచి బట్టలే వాడితే మార్చలేదు. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారి మంచి బంగారం కొనుక్కుంటే మార్చలేదు. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారు చేసే వ్యాపారంలో ఫలిస్తే మార్చలేదు. పైకి పరిశుద్ధంగా ఉంటాం, వారు చేసే వ్యవసాయంలో అభివృద్ధి పొందితే మార్చలేదు. ఓడిస్తావా? పరిశుద్ధత అంటే ఇదిగో ఎదుటి వారు ఎంత సంపాదించినా నువ్వు ఆడకూడదు. ఏడవచ్చా? ఏమనుకోవాలి? ప్రభా నాకు ఒక స్థానం ఇస్తారు కదా, వేచించు. దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ప్రతి ఒక్కరు సమయం ఇస్తాడు. వారికి దేవుడు సమయం ఇచ్చాడు, వినియోగించుకున్న కనుక వాడు గొప్పవాడయ్యాడు. దేవుడికి సమయం ఇచ్చాడు, వినియోగించాడు కనుక అదే స్థితిలో ఉన్నాడు. లేదా ప్రియమైన సహోదరులారా, దేవుడు ఇచ్చిన వాగ్దానంలో దేనిని కూడా మరవకుండా యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా నడిచేయాలా. నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఎలాగల్లా కాస్తాడు. ఆయన పరిశుద్ధమైన దేవుడు వాక్యం. ఇలుగు సంబంధులు చీకటి వారికి కాదు.
ఒక గుడ్డివాడికి ఎలాగైతే మార్గం చూపిస్తే ఇద్దరు గుంట్లో పడిపోతారో, ఈరోజు చాలా మంది చీకట్లో ఉన్నవాడు చీకటి వాడికే మార్గం చూపిస్తున్నారు. వెలిగించిన వాడు కూడా చీకట్లో ఉన్నవాడు సహాయం కోరతలేదు. పడతలేదా? దేవుడు బిడ్డ ఏమైనా కొడతారమ్మా? దుష్టుని శ్రమ కొడతారు. దుష్టులకి దేవుడి గురించి తెలిసాడు కదా. పరిశుద్ధుడు అంటే సహాయకుడు, పరిశుద్ధుడు అంటే సహాయం చేసేవాడు, పరిశుద్ధుడు అంటే ఇదిగో అనేకమైన కార్యాలు చేసేవాడు, పరిశుద్ధుడు అంటే అనేకమైనకి మేలు చేసేవాడు అని అర్థము. పరిశుద్ధంగా జీవించు. యేసయ్యని చూడాలంటే పరిశుద్ధత రావాలి. ఉందా? పరిశుద్ధుడు కావాలి దేవునికి. పరిశుద్ధులు అంటే ఎవరమ్మా? నీతి బట్టలు వేసుకున్నావు, వెండి బంగారు పెట్టుకున్నావు, దేవారాత్రులు ప్రార్థించేవాడు కాదు. నీతిమంతులంటే ఏ దీపమును ఆర్పివేయకూడదు. నీతిమంతులంటే ఏ దీపమును చూసి తప్పు చేసి మాట్లాడకూడదు. నీతిమంతులంటే దేవుని తప్ప దేన్ని కూడా తలంచకూడదు. తలంచొచ్చా? కనుక ప్రియమైన సహోదరుల, దేవుని ఎందుకు బైబిల్తో శ్వాసంతో అంటే నిన్ను ఎవరు ఏం చేయరు. చేస్తారా? కనుక యెహోవా మీద నా భారం అంతా పెట్టుకో. యెహోవా మీద భారం పెట్టుకో. ప్రభా, కీడైనా మేడైనా నీ కొరకే, ఏం చేసినా నాకు మంచి అయినా చెడైనా నీ కొరకే. కీడు వచ్చిన బాధపడినా, మేలు వచ్చిన సంతోషపడినా ఏదైనా నీ కొరకే. నా పట్ల ఏం చేయాలి నీకు తెలుసు. నన్ను సృష్టించిన దేవుడు, నేను నడిపించిన దేవుడు, నేను బ్రతికించిన దేవుడు, నాకేం కావాలి తెలుదా? నాకు తెలకముందే నీకు తెలుసు కదా ప్రభా. నువ్వేమిస్తావు అదే నేను తీసుకుంటా. రాయినిచ్చినా తింటా, రొట్టెనిచ్చా తింటాను, నీరిచ్చిన తాగుతా, జలప్రయోగంలో చేదునిచ్చినా తాగుతాను ప్రభా. నువ్వేదిచ్చినా సంతోషముగా అనుభవిస్తానేమో కానీ నేనేం చేయను, అసహించుకోను ప్రభా. ఎందుకంటే నువ్వేది చేసినా నా మంచికే, నువ్వేది చేసినా నా మంచికే. నా కుటుంబంలో గొడవ వచ్చిందని మంచిదే, నాకు నెమ్మది లేకపోతే మంచిదే, నాకు ఆరోగ్యం క్షీణించిపోయిన మంచిదే. ఎందుకంటే కీడు ఉన్న చోట మీరు ఎలాగ దాచబడిందో అపవాదు ఉన్న చోట దేవుడు నాకుంటారు. అలా అందరూ బాగానే కూడా నాకే అర్థం కారణం ఏం చేస్తా, నీలో దేవుడు ఉన్నాడు, వాళ్ళ దేవుడు ఉన్నాడా? పౌలు అనుకున్నాడే, ఏమనుకున్నాడు? అందరూ సంతోషంగా తింటున్నారు, ఉంటున్నారు, వారి బిడ్డలతో నడుపుతున్నారే, నాకే ఏంటి జీవితం అనుకోండు. అనుకోని ఏమనుకోండు, అందరికన్నా దేవుడు నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నాడు. దేవుడు ఎక్కువ ఎవరు ప్రేమిస్తారో వారు బాగా కష్టాలు అవుతారు. దేవుడు ఎక్కువ ఎవరైతే ప్రేమిస్తారో వారు ఎక్కువ నలగబడతారు. ఏం చేస్తా, నా బిడ్డలైన వాడిని నలగబడతారేమో కానీ విడిచిపెడతారా? ఎంత నలగబడి ఉన్నావో అంత విశ్రాంతి దేవుడు కలిగేస్తాడు నీకు. అది ఎంత సంతోషించారో అంత బాధపడతావు. నువ్వెంత ఏడ్చావో అంత నవ్వుతావు, అది ఎంత నవ్వారో అంత ఏడుస్తావు. ఎవరా? కనుక ప్రియమైన సహోదరులారా, దేవుని ఎందుకు భయపడుతుండు. ఏది ఇచ్చిన నీ మంచికే, ఏది తీసిన నీ మంచికే. అప్పుడు బాధ అయినా, అప్పుడు కష్టాలైనా, శ్రమైనా, ఇబ్బంది అయినా, ఇంటి మీద గొడవలు వచ్చినా, ఏదైనా అది నీ మంచిగా దేవుడు చేస్తాడు. నీ హృదయం మార్చడం కొరకు, నీ బతుకు మార్చడం కొరకు దేవుడు ఎన్నో ప్రయత్నం చేస్తాయి. కనుక దేవుని బయట శ్వాసంలోనికి ఏ ఆప్త దేవుని ఎదకు రానాడు, ఏ కష్టం ఏ శోధన దేవుని ఎదకు రానాడు. కనుక ఏ గుజాము లేచి మోకరించి కన్నీటితో ప్రార్థించు, నీ కష్టాలు దేవుడు తీరుస్తాడు, నీ బాధ దేవుడు తీరుస్తాడు, నీ శ్రమల సమస్తం దేవుడు తీర్చి నిన్ను నీ కుటుంబాన్ని ఎలాగ దీవించి ఆశ్రయించి ఆ రెక్కలు నేను కాచి కాపాడి దీవించి ఆశ్రయించి నడిపించబడు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. సర్వోన్నతుడైన దేవానికి